అందరికీ నమస్కారం. నేను మీ జీనిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే మనతో పాటు ప్రశాంత్ ఉన్నారు. సో ప్రశాంత్ అంటే ఎవరు అనుకుంటున్నారు కదా, ప్రతిసారి మనకి మూవీస్ మంచి మంచి రివ్యూస్ ఇస్తారు. ఈ మధ్య కాలమే ఆయన అగ్ని పరీక్షకి వెళ్ళేసి వచ్చారు. సో ఇప్పుడు కూడా వెళ్ళే ఛాన్సెస్ వచ్చేసి రెడ్ కార్డ్ ఇచ్చారు, వద్దు అని అనుకున్నారు బిగ్ బాస్ లో. కామన్ మ్యాన్ లకి మనం ఇచ్చాం కదా, మరి నువ్వు సెలబ్రిటీ స్థాయిలో ఉన్నావు, నీకు ఇది ప్లాట్ఫామ్ ఎలా యూజ్ అవుతుందో తెలియట్లేదు అని చెప్పేసి అన్నారు. సో ఈ జర్నీ మొత్తం ఆయన ఎలా అనుకున్నారు, ఏం జరిగింది, ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, ఎంతవరకు జరిగింది అన్నది మాత్రం ఆయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ప్రశాంత్ గారు, నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. ఎందుకు డల్ గా ఉన్నారు? లేదు, అగ్ని పరీక్షల్లో దూకి దూకి అలసిపోయారా? అట్లానే ఏం లేదు కానీ కొంచెం ఉండే, అంటే ముందుకు వెళ్తానని అంటే వెళ్ళలేదు, అక్కడే స్టక్ అయిపోయేసరికి కొంచెం బాధ అనిపించింది ఫస్ట్ నాకు. అవును, అంటే చాలా మంది మిమ్మల్ని రివ్యూస్ త్రూ అలా అనుకుంటూ ఉంటారు. బట్ మీరు సినిమాలు కూడా చేశారు కాబట్టి అది కామన్ పీపుల్ కిందికి రాదేమో కదా. అంటే బేసిక్గా నేను 7కి ట్రై చేసా. ఫస్ట్ ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది, దాని తర్వాత పిలిచారు, ఇంటర్వ్యూ చేశారు, వెయిట్ చేశాను ఒక 1 month, వర్కౌట్ కాలేదు. సరే 8కి ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. సరే ఒకసారి నార్మల్గా అప్లై చేద్దామని అప్లై చేశా. నేను అన్ఎక్స్పెక్టెడ్, అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను అప్లై చేసేటప్పుడు. సరే చేశాను, ఒక 14,000 మంది అప్లై చేశారు. 14,000 అంట లాస్ట్ వీడియోస్ వచ్చింది. అవునా? 18,000 మంది వీడియోస్ వచ్చాయన్నారు. దాంట్లోకి వెళ్ళి ఒక 200 numbers కాల్ వచ్చింది. అందులోకి వెళ్ళి ఒక 500 followers ఉన్న వాళ్ళు, 500K ఉన్న వాళ్ళు, 300, 200 అంటే కొంచెం మంచి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతమంది రిజెక్ట్ చేశారు చాలా మంది. అంటే సరే మనకు వస్తుందో రాదో, సరే చూద్దాం నేను రాయేస్తే ఫస్ట్ కాల్ వచ్చింది. సరే అని చెప్పి వెయిట్ చేసిన తర్వాత ఒక జూమ్ కాల్ కూడా సెకండ్ కాల్ ఉంటుంది, అది అనేసరికి అది కూడా అటెంప్ట్ చేశా. ఏముంది అందులో, ఏంటి ప్రాసెస్, ఏం జరిగింది అసలు? నార్మల్గా వాళ్ళు అంటే ఫస్ట్ చెప్పిందంటే దీంట్లో ఓకే ఇతను పిక్ చేయొచ్చు అని చెప్పి చూసిన తర్వాత నెక్స్ట్ జూమ్ కాల్ ఒకటి ఉంటుంది, దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో నువ్వు ఎలా, ఏంటి, ఎందుకు రావాలనుకుంటున్నావు, దేనికోసము, నువ్వే వస్తే దేనికి, ఎట్లా ఉంటావు, నువ్వు ఉండగలుగుతావా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దానికి కరెక్ట్గా మనము జెన్యున్గా మనము అంటే స్ట్రాంగ్గా చెప్పాలి. చెప్తే వాళ్ళు ఓకే నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి చెప్పేస్తారు. దాని తర్వాత మనం నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేయాలి. అది ఒకవేళ మెయిల్ వచ్చింది అనుకో, ఓకే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినట్టు, లేదు అంటే ఇక్కడే స్టాప్ అయిపోయినట్టు. కొంతమందికి రిజెక్టెడ్ అని వచ్చేసింది, మనకు కూడా అట్లనే రిజెక్టెడ్ వస్తుందేమో అని అనుకున్నా. లేదు నెక్స్ట్ రౌండ్ ఉంది మీకు, సో డేట్ ఉంటుంది, అన్నపూర్ణలో రావాలి అని అంటే అప్పుడు వెళ్ళా. సరే పోయేసరికి అంటే కొంతమందిని పిలిచుంటారేమో అందులో మనం అని అనుకో, పోయేసరికి 100 మంది ఉన్నారు ఆడ. 100 మంది, 100 numbers ఉంటే అందులో మనం. సరే అని చెప్పి పోయి ఆడ కూర్చున్నా. తెలిసిన వాళ్ళు ఉండేనా? వీళ్ళందరూ తెలిసిన వాళ్ళేనా 100 members లో? వాళ్ళు నాకు ఎవరు తెలియదు. వాళ్ళని చూసి నువ్వెందుకు వచ్చినావు బ్రో అని అడుగుతున్నారు. కానీ నీకు అవసరం లేదు కదా, నువ్వెందుకు వచ్చావు అని అడిగితే లేదు బ్రో నేను నార్మల్ అప్లై చేశాను అంటే, బ్రో నేను చూసి మేము షాక్ అయినాం బ్రో ఫస్ట్ మేము అందరం కలిసి అని అన్నారు. కొంతమంది దగ్గరికి వచ్చి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరున్నారంటే ఇక్కడ, మీరు చాలా చేశారు కదా బ్రో, మీకెందుకు బ్రో ఇది అని అన్నారు. అనగానే లేదు బ్రో నార్మల్గా అప్లై చేసా, చూద్దాం బ్రో అంటే, అవునా సరే అని చెప్పి వేరే వాళ్ళు ఉంటే, ఒక తెలిసిన ఉంటే ఆయన వచ్చి ఇంత పెద్ద బుక్లెట్ ఇచ్చాడు నాకు, 150 pages. అది తీసుకొని రాయిపో అన్నాడు. ఎగ్జామ్ లాంటిదే. సరే పోయి నువ్వు కూర్చోపో అనేసరికి డోర్ ఓపెన్ చేసరికి అందరు కూర్చొని రాస్తా ఉన్నారు. చూసి ఇప్పుడు మీకు అందరికి చదవచ్చు కదా, ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు కొందరు ఏజ్డ్, వాళ్ళకు వాళ్ళు రాస్తారు, వీళ్ళు చెప్తే ఆన్సర్ ఇస్తే వీళ్ళు రాస్తారు. ఇప్పుడు కొందరికి రాయడం వస్తుంది, ఇప్పుడు నాకు రాయడం వస్తుంది కానీ మిస్టేక్స్ పోతాయి కొన్ని స్పెల్లింగ్స్. నేను ఏమని చెప్పా అంటే, మిస్టేక్ పోతాయి అన్న, ఇబ్బంది అయిపోతా అంటే వేరే పర్సన్ పిలిచాడు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అతనికి చెప్పు, నీ మైండ్ లో ఉన్నదే, అతను ఏం చెప్పాడు, నువ్వు ఏది రాయమంటే అతను అదే రాస్తాడు అని చెప్పన్నాడు. 4 hours పట్టింది రాయడానికి కూర్చొని. ఆ బుక్ మొత్తం కంప్లీట్ చేయాలా? ఇంత పేజెస్ ఉంటాయి, ఆ పేజ్ మొత్తం 150 pages ఉన్నాయి. ఏముంటే ఎలాంటి క్వశ్చన్స్? నీకు ఏ కలర్ అంటే ఇష్టము, అంటే మీ గురించి, నా గురించి A to Z. ఇయ్యా నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, నువ్వు ఎవరికైనా ప్రపోజ్ చేసావా అంటే, ఉంటే నువ్వు ఎలా ఉంటావు, ఆ అమ్మాయి నీతో ఉందా, రిలేషన్షిప్లో ఉన్నావా లేవా, నీ కెరీర్, నీ లైఫ్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు అని A to Z అంటే మొత్తం రాయాలి. రాసుకుంటూ కూర్చోవాలి. 4 hours పట్టింది నాకు అందరికీ అదే పట్టింది. ఒక పెద్ద రూమ్ ఉంటుంది, దాంట్లో స్నాక్స్ అవన్నీ పెట్టేశారు నీట్గా, కాఫీ టీ స్నాక్స్ అవన్నీ పెట్టేసి ఇంకా రాయండి కూర్చోండి అని చెప్పేశారు. అందరు కూర్చొని రాస్తూనే ఉన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు పోతే ఇంటర్వ్యూ సరిగ్గా రాయలేదు, ఇప్పటికీ ఉన్నాయి అలాంటివి. బుక్ రాసానంటే నాకే నమ్ముతుంది లేదు.
అంటే కూర్చొని అంతసేపు రాయాలంటే ఎవరికి ఓపిక ఉంటుంది, ఉండదు. మళ్ళీ మొబైల్స్ ఉండవు, అప్పుడప్పుడు చూద్దాం అన్నది తీసేసుకున్నారు. మార్నింగే తీసేసుకున్నారు. మొబైల్ ఉండదు, ఏముండదు, కనీసం నా వాచ్ కూడా లేదు నా దగ్గర. వాచ్ కూడా తీసేసుకున్నారు, అసలు ఏది లేదు, ఓన్లీ షర్ట్ పాయింట్ తప్ప ఏది లేదు. అన్ని తీసేసుకొని కవర్లో పెట్టేస్తారు, నాకు టోకెన్ ఇస్తారు, తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. రాసిన తర్వాత బుక్ వాళ్ళకి ఇవ్వాలా మళ్ళీ? వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చాక మనం ఆడ కూర్చుంటే మనకు నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ బట్టి వాళ్ళు లోపల ఇచ్చారు. అప్పుడు మనం వెయిట్ చేస్తూ కూర్చోవాలి. నైట్ నాకు 11:30, 12 అయిపోయింది మార్నింగ్ 7కి వెళ్తే. అంటే అంత దూరం వెళ్ళి అంతసేపు వెయిట్ చేసిన తర్వాత రాసి బుక్, చిన్న ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటది కదా, ఇంకా మనం ఏదో ముందుకి ప్రాసెస్ నడుస్తుంది అనిపిస్తూ ఉంటది. సడన్ గా వెళ్ళారు స్టేజ్ మీద, అసలు ఎందుకు వద్దనుకున్నారు అనుకుంటున్నారు మిమ్మల్ని? అంటే నేను బేసిక్ ఏంటంటే నైట్ 10 అవుతుంది అనుకుంటా ఆ రోజు. నేను మార్నింగ్ 6కి వెళ్ళే షూటింగ్ నాకు అన్నపూర్ణలో జరిగింది. మార్నింగ్ 6కో 7కి వెళ్తే నాకు ఎన్నింటికి పిలిచారంటే 10:30కి పిలిచారు నన్ను. పిలిచినప్పుడు రెడీగా ఉండండి అని, అప్పుడు నన్ను పిలిచారు. వెళ్ళాక ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు బేసిక్ ఏంటంటే నేను ఏదో కామిక్ వేలో సమ్ వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే నేను ఏం చేస్తానో మీకు తెలిసి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అది మీకు చూపించాలి, అక్కడ చూపించాలి. వాళ్ళ తర్వాత అడుగుతారు కదా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు. నేను ఏం చేస్తాను, స్టార్టింగే రావడమే నేను స్టార్ట్ చేశా. అది కామిక్ వేలో వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడైనా చిన్న ఇది అనిపించింది. దాని తర్వాత స్లోగా నువ్వు నార్మల్గా ఉండు బ్రో, ఎలా ఉంటుందో చూద్దాం అనేసరికి నేను నార్మల్గా ఉన్నా. ఇప్పుడు మాట్లాడు బ్రో అన్నాడు. హాయ్ అన్న, సో నాది ప్రాపర్ ఇక్కడ, నేను ఇది అని చెప్పేసరికి ఓకే డన్ అన్నాడు. సరే నీకు ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఇన్స్టాలో సో ఫాలోవర్స్ ఉన్నారన్న, యూట్యూబ్ సో అన్న. అన్ని ఫాలోవర్స్ ఉన్నారా, నీకెందుకు బిగ్ బాస్ అనే సార్ నాకు ఏం చేయాలో అర్థం కాలే. నేను కామన్ మ్యాన్గా అప్లై చేశా. అప్లై చేసినప్పుడు నేను కామన్ మ్యానే కదా నేను అన్నా, అలా ఎలా అవుతుంది కాదు కదా అనేసరికి ఒక 2 నిమిషాలు స్టక్ అయిపోయాను. నవదీప్కి మీరు తెలుసు అనుకుంటా కదా? లేదు తెలియదు అనుకుంటా. అంటే నార్మల్గా నువ్వు ఈ కేటగిరీలో నువ్వు కరెక్ట్ కాదు అని అన్నారు అంతే. ఈ ప్రాసెస్లో ఈ కేటగిరీకి నువ్వు కరెక్ట్ కాదు, ట్రై అయ్యి అని అన్నాడు అంతే. ఏంటి అప్పుడు ఫీలింగ్? అప్పటికి లోపలికి వెళ్ళి వస్తున్న వాళ్ళు ఏమైనా చెప్పారా ఇలా ఉంటుంది? హైలైట్ ఏంటంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అది అయిపోయింది కదా, షూట్ అయిపోయింది కదా, నేను బయటకు వస్తే ఇప్పుడు మీరు ఇంకొక పర్సన్ కదా, అక్కడ ఉన్న వాళ్ళ పర్సన్ కదా, మీ దగ్గర రానివ్వరు నన్ను. మీ దగ్గరికి వచ్చి నిల్చుంటే బ్రో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తారు వాళ్ళు. అంటే ఏం చెప్పకూడదు, ఏం జరిగింది మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి ఇంకో రూమ్ లో కూర్చోబెడతారు. మీరు ఎవరితో మాట్లాడొద్దు, మీరు సపరేట్ గా కూర్చోబెట్టి అక్కడే ఉండాలి, మీరు అక్కడ కదలొద్దు ఇంకా అనుచలి. వాళ్ళు వచ్చి పిలిచినా సరే పోవద్దు, వాళ్ళకి చెప్పొద్దు అక్కడ ఏం జరిగిందని. చెప్తారా? అది చెప్పి పంపిస్తారా బయటికి? లేదు, తెలిసిపోద్ది కదా, వాళ్ళు అక్కడ పోనివ్వరు. లేదు అతను ఇటు రానియద్దు అని చెప్పేస్తారు వాళ్ళు. ఇటు వచ్చి మనం ఇక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చొని అక్కడే అట్లా ఉండాలి. మళ్ళీ నీ టోకెన్ ఇచ్చిన తర్వాత నీ మొబైల్ నెంబరు, నీ టోకెన్ ఇచ్చిన తర్వాత నీ మొబైల్ అవన్నీ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మీరు వెళ్ళిపోయింది, మేము కాల్ చేస్తామని చెప్పేస్తారు. అట్లా వెళ్ళిపోయాయి. ఫస్ట్ డేనే అయిపోయింది మీకు? ఆ రోజే. చాలా మంది వెళ్ళిన వాళ్ళు కనీసం లోపలికి పిలవకుండా కూడా పంపించేసారని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తున్నాయి కదా, ఎందుకు అలా ఎందుకై ఉంటది అనుకుంటున్నారు? ఆ రోజు 45 మెంబర్స్ వచ్చారు అనుకుంటా. అంటే అందరికీ జరిగింది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చారు, కొందరికి వాళ్ళ స్టోరీని వచ్చి బ్లూ కార్డ్ ఇచ్చి అది సంథింగ్ అది ఇచ్చారు. ఇంకోటి నాకేమో నీకు సమ్ ఫాలోవర్స్ బ్రదర్ నువ్వు కామన్ మ్యాన్ కాదు అని రెడ్ కార్డ్ ఇచ్చారు. నాకు ముగ్గురు రెడ్ ఇచ్చారు. అనగానే హ్యాపీగా చేసుకోండి బ్రదర్, మంచి ఫాలోవర్స్ ఉన్నారు అనేసరికి దీనికంటే మంచిగా డైరెక్ట్ ట్రై చేస్తే అయిపోయేదేమో కదా, డైరెక్ట్ గా ట్రై చేస్తే అయిపోయేదేమో. ఇది చాలా క్లమ్జీగా ఉంది కదా. నేను ఆల్రెడీ 7కి నన్ను పిలిచారు కదా, నేను అలా సెలబ్రిటీ కేటగిరీ కింద పిలిచారు ఇంటర్వ్యూకి నన్ను. నేను అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఇంటర్వ్యూ చేశారు, నేను వెయిట్ చేసా. ఓకే, ఇక్కడ ఏంటంటే సరే నార్మల్గా అప్లై చేశాను, నాకు ఇదంతా ఇది ప్రాసెస్ ఉంటుందనే తెలీదు. అది ఏంటంటే ఆఫీస్ పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ జూమ్ కాల్, సెకండ్ ఏమో మళ్ళీ తర్వాత అన్నపూర్ణ ఇంటర్వ్యూ, దాని తర్వాత ఇది. అంటే ఈ 3 ప్రాసెస్ చాలా కష్టం. అంటే ఏంటంటే ఒక జస్ట్ 45-1 అవర్లో అని చెప్పడం నాకు నచ్చలేదు అంతే. సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు అగ్ని పరీక్ష అంటే ఏదో టాస్క్లు పెడతారు, సెలెక్ట్ చేస్తారు, లోపల పంపిస్తారని. కానీ 10 ఎపిసోడ్స్ అయిపోయింది, టాస్క్ల మీద టాస్క్లు, అంతా క్లమ్జీగా ఏదో బిగ్ బాసే మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టుగా ఉంది. అంటే మెయిన్ బిగ్ బాస్ కంటే కూడా ఇదే సోద ఎక్కువ అయిపోయింది అన్నట్టుగా కొందరు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన?
అంటే వీళ్ళు ఎవరు తెలియదు కదా ఎవరికి ఆడియన్స్కి, డైరెక్ట్ పంపించేస్తే కాంపిటీషన్ ఉంటారు కదా. అంటే వాళ్ళు బేసిక్గా ఏంటంటే ఇది ఎందుకు పెట్టారంటే ఇప్పుడు కామన్ పీపుల్ అనేది ఎవరికి తెలీదు. ఈ పర్సన్ని జనాలకు తీసుకెళ్ళాక స్ట్రాంగ్గా ఉంటాడు కదా ఇతను, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు సో ఎన్స్ పర్సన్ అని. ఇతను లోపలికి వెళ్ళిపోయాక ఎంత మంచి సెలబ్రేట్ అయినా సరే ఇక్కడ ఆల్రెడీ చూసేసాడు కదా, ఇక్కడ దాటడం కష్టం అవుతుంది. అప్పుడు వీళ్ళ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు వీళ్ళ మైండ్ సెట్ అన్ని తెలిసేసి ఉంటాయి ఆడియన్స్కి. వీళ్ళని ఆల్రెడీ చూసి ఉంటారు, వాళ్ళకి తెలియడానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఆల్రెడీ 15 ఎపిసోడ్స్ 10 ఎపిసోడ్స్ అయినాయి కదా, ఆల్రెడీ చూసి ఉంటారు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏంటి, వీళ్ళు ఎట్లా ఆడతారు ఏంటి అని తెలిసిపోయింది ఆల్రెడీ. కానీ ఇక్కడ తెలియదు కదా, ఇంకా వీళ్ళకి ప్రాబ్లం అంతే. జడ్జెస్ సరిగా స్పందించట్లేదు, సరిగా లేదు వాళ్ళ జడ్జ్మెంట్ అని చెప్పేసి బయట కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకైతే సరే వాళ్ళు చెప్పిన పాయింట్ ఏమో నాకు కొంచెము రైటే అనిపించింది. ఫాలోవర్స్ ఎక్కువనే ఉన్నారు కదా నాకు, లేరని కాదు. దాని మీద నీకు ఇది కరెక్ట్ కాదు, ఇది అంటే ఈ కేటగిరీ కింద కరెక్ట్ కాదు, నెక్స్ట్ ట్రై అయ్యి అని చెప్పేసారు. సరేలే ఓకే అని చెప్పి నేను నార్మల్ తీసేసుకున్నాను, నేను అంతే దాని గురించి పట్టించుకోలేదు. నర్సైతే అతను తెలుసు కదా. అవును, అతను వచ్చి బయటికి నన్ను ఊరోడు నుంచి చెప్పేసి తీసేశారు, ఇలాంటివన్నీ కొన్ని అంటున్నారు. అంటే నిజంగా జడ్జెస్ ఆ వేలో ఉన్నారా? కామన్ పీపుల్ అని చీప్ గా చూడడం అట్లేం లేదు. అతను అంటే బేసిక్ అక్కడ వేరే వాళ్ళది మనకు అది టెలికాస్ట్ అయ్యి చూస్తే కానీ మనకు తెలుస్తుంది కదా, కానీ అప్పుడు మనం ఎట్లా చెప్తాం దాన్ని? ఇప్పుడు ఒక పర్సన్ని మిమ్మల్ని నేను అంటున్నానంటే నార్మల్గా అదేమన్నా బయటకు వచ్చి చూస్తే కానీ ఈ పర్సన్ నేను అంటున్నానని తెలుస్తుంది నాకు. అది చూడకుండా ఇప్పుడు నేను ఎట్లా నమ్మాలి? నేను నమ్మలేను కదా, నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. అది నా సిచ్యువేషన్ నేను బయటకు వస్తే ఇంకో పర్సన్ తో మాట్లాడివ్వట్లేదు నాకు, అక్కడ ఏం జరుగుతుందో నాకు ఎట్లా తెలుస్తుంది? నన్ను ఇంకో దగ్గరికి ఒక పర్సన్ దగ్గర మాట్లాడడానికి కూడా నేను వెళ్ళడానికి ఉండదు అక్కడ. అలాంటిది మనం ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా మనం స్టార్టింగ్ లో మాట్లాడాం, తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిందో మాట్లాడడానికి ఉండదు. ఇంకా మా దగ్గర రానివ్వరు వాళ్ళని ఎవరిని కూడా. వస్తే వాడు అదృష్టం ఇవ్వవాడు. ఇంకోటి అండి, ఇప్పుడు అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వగానే 5గురిని కరెక్ట్ గా 2-3 గ్రీన్ ఇచ్చేసి సెలెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు డైరెక్ట్ బిగ్ బాస్ కి అనుకున్నాం, మళ్ళీ వాళ్ళకి టాస్కులు పెట్టి వాళ్ళలో కూడా 2 ఎలిమినేట్ చేసేసారు. దేంట్లో 15 మెంబర్స్ లో 15 లో కాదు, టాప్ 5 ఉండిరా వీళ్ళు. కొంతమంది కాకుండా టాప్ 5 ని ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, గ్రీన్లు ఇచ్చి ఇంకా డైరెక్ట్ హౌస్ లో చూద్దాం అన్నట్టుగా మాట్లాడారు. డైరెక్ట్ హౌస్ లో చూద్దామని మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, ప్రసన్న గారు వాళ్ళందరూ. అసలు నాకు అది కాన్సెప్టే అర్థం కాలేదు, నిజంగా చాలా మందికి అర్థం కావట్లేదు. ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు కదా, 15s లో 15 మందిలో 2 మెంబర్స్ ని తీసేశారు. వాళ్ళు ఆల్రెడీ ఎల్లో కార్డు ఉంది వాళ్ళకి ఆల్రెడీ, మళ్ళీ తర్వాత ఇంకొక కార్డు వచ్చింది, అందుకే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు 13 ఉన్నారు కదా, అందులోకి వెళ్ళి 6 మెంబర్స్ తీసుకుంటారు. మిగతా వాళ్ళు సెలబ్రిటీసా? మిగతా వాళ్ళు సెలబ్రిటీస్, అంటే సెలబ్రిటీస్ 9, ఇప్పుడు కామన్ మ్యాన్ 6. ఓకే, మొత్తానికి అగ్ని పరీక్షది రివ్యూ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఇవ్వాలి. రివ్యూ ఇచ్చే ప్రశాంత్ని చూద్దాం కాసేపు. బేసిక్గా నేను ఉంటాను అనుకున్నాను, అంటే బేసిక్గా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా అక్కడ ఉంటానని. నేను ఎందుకంటే నాకు ఈ ఒక్క స్టెప్ దాటేది ఉంటే నేను ఏంటో తెలిసేది వాళ్ళకి. ఇక్కడే స్టక్ చేసేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ నాకు ఏం టాస్క్ పెట్టలేదు, ఏం గేమ్స్ ఆడిపియలేదు, నన్ను క్వశ్చన్స్ కూడా సరిగ్గా ఏం అడగలేదు. ఒకటే క్వశ్చన్, నీకు ఫాలోవర్స్ ఉన్నారు, ఆ ఒక్క క్వశ్చన్ వల్ల నాకు స్టక్ చేసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. సినిమా చూస్తే రివ్యూ ఎలా ఇస్తారో అగ్ని పరీక్ష రివ్యూ ఇవ్వాలంటే మీది మొత్తం పక్కన పెట్టేసేయండి. అమ్మో నెగిటివ్ వెళ్ళిపోతుందేమో, నన్ను కొడతారు. చెప్తే ఊర్లో ఉండని అంటారు, అట్లా అయిపోతుంది అంటారా? సరే మీకు అనిపించింది చెప్పండి, ఏముంది? మీరు మూవీస్ ఎప్పుడు ఎలా ఇస్తారో అలా. అవును అలా ఇస్తాను, కానీ అది ఏంటంటే ఇది ఇస్తే తిడతారేమో. ఏం తిట్టారు? స్టార్ట్ అవ్వక ముందే రివ్యూ స్టార్ట్ చేసేసారని. లేదు, హోప్ ఉంది నాకు వెళ్తానని, అందుకే అని. మళ్ళీ అలా కూడా ఏమైనా ఉంటుందా ఏమో తెలీదు, కాల్ వస్తుందేమో వైల్డ్ కార్డ్కి. అంటే నార్మల్ గా చెప్పండి, పోనీ అభిప్రాయం చెప్పండి, రివ్యూ వద్దు. నాకు బేసిక్ ఏంటంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఇది అగ్ని పరీక్ష అనేది మంచి ప్లాట్ఫామ్. అంటే ప్రతి ఒక్కరికి ఒక కామన్ మ్యాన్, ఇప్పుడు సపోజ్ అంతకుముందు సీజన్ తీసుకోండి, కొంతమంది కామన్ మ్యాన్స్ వచ్చారు ఒక్కొక్కరు. అవును, వాళ్ళని డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లో పంపించారు. అవును, వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఎవరికి, వాళ్ళు తొందరగా వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళని పంపిస్తాను, తొందరగా వస్తారా? రారు అనుకుంటున్నాను. ఎందుకు రారు? ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్ మైండ్లో ఎవరు వస్తారు ఎవరు. నేను నార్మల్గా బయటికి వెళ్తుంటా కదా, భయ్యా మీరు వెళ్ళిపోయారు కదా,
మీ ఫేవరెట్ ఎవరు అని అడుగుతారు ఫస్ట్ ఒకటి. ఓకే. లేకపోతే ఇంకోరు వచ్చేసి మొన్న ఒక అమ్మాయి వచ్చి అడిగింది, ఆమె ఎవరో తెలియదు నాకు, వచ్చి ఎవరు వస్తారు మీకు తెలుసా చెప్పండి అని అడుగుతుంది. నాకు తెలియదేనండి, లేదండి మీకు తెలుసు మీరు చెప్పట్లేదు అని అడుగుతుంది. అంటే ఎవరు వస్తారు ఏంటి అని, తెలియదండి అది ఎవరు వస్తారో తెలియదు అంటే, ఓకే ఓకే అండి నేను చూస్తాను మీరు వెళ్ళిపోయారు కదా అది అని అంటుంది. అంటే ఆడియన్స్ లో చాలా మంది చూస్తున్నారు. నేను ఇందాక వస్తుంటా కూడా ఇంకో అతను, అన్న వెళ్తున్నావా అన్న, అంటే జస్ట్ ఒక బిట్కే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. మీరేమని చెప్తున్నారు అప్పుడు? ఏమో తెలీదు చూడాలి. ఇప్పుడు నేను వాళ్ళకి నేను వెళ్తానో లేదో నాకు కూడా తెలియదు. బేసిక్ ఏంటంటే ఇప్పుడున్న 13 numbers లో ఇప్పుడు వాళ్ళకి ఎవరిని అడిగానంటే వాళ్ళకే తెలియదు. అవును, అలాగే ఉంది, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. వాళ్ళకు లోపలికి వెళ్ళే వారికి చెప్పారు వాళ్ళకి అమ్మో నేను వెళ్ళానా ఇప్పుడు నేను వచ్చానా అని షాక్ లో ఉంటారు వాళ్ళు. అంటే ఈసారి ఇలా ఏదో డిఫరెంట్ గా ప్లాన్ చేశారు బిగ్ బాస్. మీరు ఎప్పుడు బిగ్ బాస్ ఫాలో అవుతూ ఉంటారు కదా, ప్రతిసారి డైరెక్ట్ గా తీసుకెళ్లడం అలా కొంచెం బాగుండిందా? ఇలా ఇదంతా క్లమ్జీ ఈ అగ్ని పరీక్ష చేసి ఇలా చేస్తే అండ్ కామన్ మ్యాన్స్ కి ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు కదా, ఇది బాగుందా? మిగతా సీజన్స్ బాగున్నాయి అనిపించింది? ఇప్పుడు అంటే అంత ముందు కొంచెం 7 కల్లా స్టార్ట్ అయ్యేది కదా, సెప్టెంబర్ 7 కి. ఇప్పుడు ముందే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఆడియన్స్ లోకి ఒక బిగ్ బాస్ అనే షో వస్తుంది, స్టార్ట్ అవుతుంది అని ఒకటైతే ఇంపాక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యేప్పుడు ఎవరు వెళ్తున్నారు ఇందులోకి వెళ్ళి అని ఒక ఆడియన్స్ కి ఒకటి అది ఉంటది, అది ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు చూడండి మీరు నమ్మరు, ఒక్కొక్కరికి అసలు ఫాలోవర్స్ లేని ఇప్పుడు 1,20,000 ఫాలోవర్స్ అయ్యారు వాళ్ళందరికీ. అంటే జస్ట్ 10 days లో 1 lakh అంటే మామూలు విషయం. ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ వస్తున్నారు జస్ట్ 10 days లోనే. ఇప్పుడు అంటే అంత వచ్చింది కదా వాళ్ళకి, ఇంపాక్ట్ క్రియేట్ అయినట్టే కదా. టీఆర్పీ మంచిగా ఉంటుంది దానికి. ఐఎమ్ సో హ్యాపీ, అంటే నేను ఉంటే హ్యాపీ ఉండు, చూద్దాం వెయిట్. ఓకే, సో ఈ బిగ్ బాస్ గురించి పక్కన పెడితే అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు మీరు? అంటే ఏంటంటే నేను ఎలా ఉంటాను చూసి ఆల్రెడీ మీరు ఏంటి అందరికీ తెలుసు, ఆల్రెడీ మంచి ఫేమ్ ఉంది, సెల్ఫీలు కూడా దిగుతారు బయటికి వెళ్తే. లేదు, నా రియల్ లైఫ్ లో నేను ఎలా ఉంటానని చూడాలి కదా. ఇప్పుడు బయట నేను చూసేసరికి చాలా మంది కామిక్ ఇలా చేస్తున్నావు బ్రో, నువ్వు ఇట్లనే ఉంటావా ఇలానే ఉంటావా అని చాలా మంది అడుగుతారు. ఇది కాకుండా నా లైఫ్ లో నేను ఎలా ఉంటాను రియల్ గా అనేది చూపించాలనుకుంటున్నా. కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండే, మా మమ్మీ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండే వెళ్ళాలి అని. దానికోసం నేను ట్రై చేశా. అదేంటంటే కొంచెం ఇది అయ్యేసరికి కొంచెం వర్కౌట్ కాలేదు. సో ఈ ప్లాట్ఫామ్లో ఉంటే మాకు అవకాశాలు వస్తాయనే విధంగా కూడా మీరు మాట్లాడారు అక్కడ. దానికి ఆయన నవదీప్ గారు అలా ఎలా ఈ ప్లాట్ఫామ్లో ఉంటే ఎలా అవకాశాలు వస్తాయి అన్నట్టుగా కొంచెం ఆర్గ్యుమెంట్ చేశారు కదా. ఎందుకు మీకు అలా అనిపించింది? ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళకి వర్క్ అనేది లేదు పెద్దగా. ఉన్నంతసేపే ఫేమ్ ఉంది చాలా మందికి. వాళ్ళకి లేరా బయటకు వచ్చాక ఫేమ్? నాకు వర్క్ అయితే లేదని అనిపించింది. ఇప్పుడు బోలే గారు ఉన్నారు, ఇంకా అప్పట్లో లోబో గారు ఉన్నారు, వీళ్ళందరూ ఏమని చెప్పారు, మేము బయటకు వచ్చా కూడా పెద్ద ఏం లేదు నార్మలే. సరే పోనీ చూసుకుందాం ప్రియాంక గారు, వీళ్ళందరూ కూడా నార్మలే ఉన్నారు కదా, ఎక్కడ పెద్ద అవకాశాలు వచ్చేసాయి వాళ్ళకి? అంటే బేసిక్గా నేను ఏమంటున్నానంటే అందరికీ నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు, బేసిక్గా నా గురించి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు అందులో ఉండే 20 numbers ఒక్కరు ఎందుకు విన్నర్ అవుతారు? 20 numbers కావచ్చు కదా, 20 numbers పెట్టి విన్నర్ చేయవచ్చు. ఎందుకు ఒక్కరినే పెట్టున్నారు అంటే ఆడియన్ ఒక్కరినే ఇష్టపడతారు. అంటే ఒక పర్సన్ని, ఆ పర్సన్ను ప్రూవ్ చేసుకుంటేనే వాడు అక్కడ ఉంటాడు, లేకపోతే వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు నేనైనా సరే నేను 1 week 2 week వచ్చాను అనుకో, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఏముండదు, నేను అలానే ఉంటా. అదే నేను స్ట్రాంగ్గా ఉండి నేను మెంటల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నాను అనుకో, నేను ఏంటో చూపించి కొంచెం లాంగ్ వెళ్ళాను అనుకో, అక్కడ ఓకే అరే సర్టన్ పీపుల్స్ నీకు నచ్చాను అనుకో, అప్పుడు నేను బయటకు వచ్చాక నాకు ఏమైనా చిన్న చిన్న ఆఫర్స్ వస్తాయి. అది కూడా నేను నిరూపించుకుంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను, లేకపోతే నేను పక్క పడేస్తారు అంతే. ఏదైనా సరే మన దగ్గర ఉంటుంది, మన దగ్గర మనం ట్రై చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనము సో అందులో వెళ్తే ఏంటి అంటే సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నారా? ఒకవేళ బిగ్ బాస్ ఆల్రెడీ చేస్తున్నాను కదా సినిమా. అవును, నేను సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ. ఏం ఎక్స్పెక్ట్ చేశారు అని? నేను ఎక్స్పెక్ట్ అని కాదు, నేను ఏమి చేయట్లేదు, కానీ ఇంకో కొంచెం కొంతమంది ఆడియన్స్ కి నేను తెలుస్తాను అంతే. దానికోసం నేను ట్రై చేశాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు, దానివల్ల కొంచెం ఇంకా ఫాలోవర్స్ వస్తారు. ఏంటంటే నాకు చాలా ఇష్టం వెళ్ళాలని. ఓకే, ఒక క్వశ్చన్ అండి, ఒకవేళ మీరు నిజంగా బిగ్ బాస్కి వెళ్ళి ఒక 2-3 weeks ఉన్నా, చెప్పలేము ఇప్పుడు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా, వెళ్తే బయటికి వచ్చాక ఆ సినిమా థియేటర్స్ దగ్గర రివ్యూస్ ఉంటుందా, కంటిన్యూ ఆపేస్తారా? నేను ఆల్రెడీ ఆపేసా.
ఆపేశారా? 2-3 ఇయర్స్ అవుతుంది ఆపేసి. ఎందుకు, రీజన్ ఏంటి? లేదు, నార్మల్గానే ఆపేసా. ఎందుకంటే అంత స్టార్టింగ్ చెప్పా, రివ్యూస్ చెప్పా, నేను ఇప్పుడు ఆపేసా, ఇప్పుడు చెప్పట్లేదు. ఏంటంటే ఇంకో కొంచెం కొత్తగా చేసుకోవాలి నేను. వేరే ఛానల్లో రివ్యూస్ కూడా చెప్పట్లేదా మీరు? మీ ఓన్ ఛానల్ చెప్పట్లేదు. ఓకే. ఓన్లీ ఛానల్లో ఫుడ్ వీడియోస్ చేస్తాను నేను అంతే. ఏం రివ్యూస్ అట్లాంటిది ఏం చెప్పట్లేదు. అసలు ఎందుకు స్టార్ట్ చేశారంటే ఏం చెప్తారు ఈ రివ్యూస్ ఫస్ట్ లో? నాకంటే అప్పుడు ఏం ప్లాట్ఫామ్ లేదు, ఎలా చెప్పాలి ఏంటి అంటే నేను ఎలా వెళ్ళాలి జనాలకి అని తెలియదు నాకు అనేది ఫస్ట్ క్రియేట్ చేశా. అప్పుడు నేను చెప్పినప్పుడు ఎవరు లేకుండే, ఫస్ట్ నేనే. నా తర్వాత చాలామంది వచ్చారు. అప్పుడు నేను చెప్పినప్పుడు ఓకే ఇట్లా కూడా ఫేమస్ అవ్వచ్చా అని క్రియేట్ చేశా అని నాకు చాలా హ్యాపీ. నా ఫస్ట్ 2-3 రివ్యూస్కే నాకు మస్తు ఫోన్లు వచ్చేసినాయి, ఏంట్రా ఎవరు రైడు ఇట్లా చెప్తున్నాను. దాని తర్వాత నుంచి అందరు వచ్చేసారు ఐమాక్స్ కాడికి చాలా మంది చెప్పడానికి రివ్యూస్. సినిమా అవకాశాలు ఇప్పుడు ఏమున్నాయి నెక్స్ట్? చిన్న చిన్నవి చేస్తున్న మూవీస్, 2-3 మూవీస్ రిలీజ్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హ్యాపీ, కానీ ఇది కూడా వస్తే కొంచెం హ్యాపీ ఉంటుంది అంతే. సిరీస్, సీరియల్స్ ఇవన్నీ సీరియల్ ఇంతవరకు ఏం చేయలేదు నేను. వెబ్ సిరీస్ చేశాను 2-3, తర్వాత మూవీస్ చేశాను. ఆయన కూడా కామన్ పీపుల్లో వెళ్ళారు చూడండి, మూవీస్ చేశారు, వెబ్ సిరీస్లో చేశారు, అన్నీ చేశారు, మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. చెప్పండి, ఆయన కామన్ పీపుల్లో వెళ్ళారు. నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేశారు. నేను షాక్ అయ్యా, ఓహో మీరు కూడా అప్లై చేశారా? 500K ఉన్నారు వాళ్ళకి, 600K 400K ఉన్న ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేశారు. నేను షాక్ అయిపోయా, ఏంటి వీళ్ళందరూ అప్లై చేస్తున్నారు, వాళ్ళకన్నా మనం తక్కువనే కదా అనిపించింది అప్పుడు ఫస్ట్. వాళ్ళని రిజెక్ట్ చేశారు, హెవీ ఫాలోవర్స్ ఉంటారు. లోపలికి వెళ్ళాక స్టేజ్ మీదకి తెలిసిందా మీకు మీరు నార్మల్ కామన్ పీపుల్ కాదు అని? అంటే నేను అనుకోలేదు మైండ్లో. ఆడికి వెళ్ళాక కూడా నేను సైలెంట్గా ఓకే నేనేంటో ఫస్ట్ చూపించిన తర్వాత నార్మల్గా మాట్లాడాలని అనుకున్నా. వాళ్ళు ఏంటి ఇన్ని ఫాలోవర్స్ వల్ల, ఫాలోవర్సే ప్రాబ్లం అనుకున్నప్పుడు ఇక మనం ఏం మాట్లాడినా కష్టం. ఇంకా అవును, నేను ఇంకేం చెప్పినా సరే. కానీ సైలెంట్ గానే ఉన్నారు, ఏది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు మీరు. ఎందుకు ఇవ్వలేదు? ఎక్కువ ఇవ్వలేదు. ఇచ్చా, లేదు ట్రై చేయండి ఉంటాను అది ఇది. ఎడిటింగ్ లో కట్ అయిపోయింది. ఎడిటింగ్ లో కట్ అయినా ఎంతసేపు ఇచ్చి ఉంటారు? మొత్తం 1 అవర్ ఉంది. 1 అవర్ ఉందా? 1 అవర్ లో జస్ట్ 5 minutes 4 minutes ఉంటుంది అంతే కదా. 1 అవర్ లో నాకు తెలిసి ఒక 2 minutes పెట్టుంటారు వాళ్ళకి. అంటే వాళ్ళు ఏంటంటే అంత షూట్ చేస్తారు కదా, వాళ్ళకి ఏదైతే పాయింట్ కరెక్ట్ అనిపిస్తే అది పెట్టుకుంటారు. సో ఇప్పటి వరకు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో వాళ్ళలో చూసిన వాళ్ళలో ఎవరు ఉంటారు ఖచ్చితంగా టాప్ 5 లో అని అనిపిస్తుంది? అమ్మో అస్సలు చెప్పను నేను. అస్సలు చెప్పరా? చెప్పలేరా? అమ్మో తెలిసినా చెప్పలేను నేను. ఎందుకు? ఎందుకంటే నాకు వాళ్ళంతా ఫ్రెండ్సే కదా. ఓకే, ఒకరు చెప్తే ఒకరు ఫీల్ అవుతారు వాళ్ళు. పోనీ ఎవరెవరు వెళ్తారు అనుకుంటున్నారు? అది కూడా చెప్పను. సరే ఏం చెప్తారు అది అడుగుతాను. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు? నేను వెళ్తే హ్యాపీ, చూడాలి. ఎందుకంటే వాళ్ళంతా నాకు తెలుసు, నేను కొంతమందితో మాట్లాడుతుప్పటికి కూడా వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి అని చెప్తుంటా వాళ్ళకి. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంటారు. కానీ ఇప్పుడు నేను ఒకరి పేరు చెప్పాను అనుకో, ఇంకొకరు ఫీల్ అవుతారు. చెప్తే అందరి పేరు చెప్పాలి ఇంకా లైన్గా. నాకు సరే, ప్రసన్న గారు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ అతను. అవును, అతను ఫస్ట్ వెళ్ళగానే అసలు నిజంగా ఇతను పక్క ఉంటాడు బిగ్ బాస్ లో అనుకున్నాము. సడన్ గా ఎలిమినేట్ చేసేసారు. అసలు ఏంటి దాని గురించి ఏమనుకుంటున్నారు? అంటే మాకు ఎవరికైతే అది వర్త్ అనిపించలేదు అతను ఎలిమినేట్ చేయడం, ఉంటే బాగుండు అనిపించింది. బేసిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండరు బిగ్ బాస్ లా, ఎవరైతే ఉండడో వాడు ఉంటాడు బిగ్ బాస్ లా. అదే బిగ్ బాస్. ఎప్పుడు అంతేనా? ఇప్పుడే ఇంత బిగ్ బాస్ అంటేనే అది. ఓకే, నువ్వు గెస్ చేస్తే బిగ్ బాస్ ఎందుకు? ఓకే, పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా వెళ్ళాడు, కప్పు తీసుకున్నారు, కానీ విలువలు ఉంచలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇప్పుడు కామన్ పీపుల్ ని తీసుకెళ్తున్నారు, వాళ్ళు బిగ్ బాస్ విలువలు ఉంచుతారని అనుకుంటున్నారా? అది తెలియదు నాకు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా స్మార్ట్ గా మాట్లాడుతున్నారు అన్ని కూడా. ఏదన్నా మంచి క్వశ్చన్ అడిగితే తెలియదు అంటున్నారు, మిగతా అన్ని చెప్తున్నారు. బేసిక్ గా ఇప్పుడు ఎంతమంది 30 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఆడియన్స్ కి తెలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ కొత్తగా మళ్ళీ నువ్వు చూడాల్సిన అవసరం కూడా లేదు, అందులో ఆల్రెడీ చూసేసా. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి అందులో డైరెక్ట్ పెడితే వాళ్ళని చూస్తే ఓకే ఇతను ఎవరు, అతని మీద ఫోకస్ అయ్యి అతను తెలిసేసరికి 2 weeks 1 week పడుతుంది. అప్పుడు ఉంటాడు అతను, వచ్చేస్తాడు ఇంటికి చదువుకొని 1 week లా. అందుకే అని చెప్పి వాళ్ళని కొంచెం. కానీ ఎంతైనా నార్మల్ పీపుల్ అన్ని కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు ఆడుతున్న దాంట్లో, ఆయన ఆడుతున్న దాంట్లో చాలా ఈక్వల్ గానే ఉన్నాడు, ఏదో డిఫరెన్స్ గా కూడా లేదు. అంత కష్టపడుతున్నట్టే కదా ఇప్పుడు, ఒక లెగ్ లేకపోయినా కూడా. అవును,
మరి అలాంటి వాళ్ళు ఉండాల్సింది కదా. అంటే ఉండాలి కానీ వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నా నాకు తెలియదు కదా. ఇప్పుడు నాకైతే ప్రసన్న గారు అసలు వర్త్ అనిపించలేదు. అవునా? అవును, అసలు ఉంటే బాగుండు అనిపించింది చూసాక. కానీ ఇంటర్వ్యూ అండి, కాల్ చేశాను, ఆయన ఇప్పుడు కొంచెం మైండ్ బాగాలేదు అని నిన్ననే చెప్పారు. కాల్ చేస్తే బాగాలేదు, కొంచెం టైం తీసుకుంటా అని చెప్పారు. అయ్యో, కాల్ చేస్తే నేను రోజు కాల్ చేస్తున్నా. మీరు చేస్తారు, మీరు ఇంటర్వ్యూ తీసుకోండి మరి, ఇప్పండి మాకు ఇంటర్వ్యూ. ఎందుకు ఇస్తారులే, తను చాలా మంచివాడు, చాలా మంచి, చాలా జెన్యున్ గా మాట్లాడారు. నేను డార్లింగ్ డార్లింగ్ అని అంటుంటా. అందరూ ఫ్రెండ్స్ అయ్యారా అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళు? మాక్సిమం అందరు ఫ్రెండ్స్. అమ్మాయి నచ్చారా ఎవరైనా? నచ్చారా? షై అవుతున్నట్టున్నారు. లేదు, వాళ్ళతో మాట్లాడతా నేను. దమ్ము శ్రీజ నా ఫ్రెండే. పేరు చెప్పక్కర్లేదు, నచ్చారు లేదు అంటే సరిపోతుంది. అంటే అట్లానే కాదు కానీ అందరితో మంచిగా మాట్లాడతా నేను. అట్లానే ఏం లేదు కానీ నార్మల్ గా హాయ్ హాయ్ ఏంటి ఎలా నడుస్తుంది అని మాట్లాడతా. దమ్ము శ్రీజాలో దమ్ము ఉందా, వాయిస్ ఉందా? తను చాలా మంచిది. అందరు మంచి ఫస్ట్ చెప్పా, నేను ఇది షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను బయటకు వచ్చేసిన తర్వాత ఒక రోజు కాల్ చేశాను. సెకండ్ డేనో థర్డ్ డేనో షూట్ జరిగేటప్పుడు ఇన్స్టాలో మెసేజ్ చేసే నెంబర్ పంపనేది పంపించింది తను. ఆల్ ది బెస్ట్, మంచిగా ఆడు అది అని అంటే డన్ డన్ థ్యాంక్ యూ వెళ్ళాలి అన్న. షూర్ కంపల్సరీ. తనలో నాకు నచ్చింది ఏంటంటే నేను పోకపోతే ఏమైనా ఫీల్ అవుతావా అని అడిగా నేను నార్మల్గా. వెళ్ళకపోతే ఫీల్ అవుతా అంటే ఎందుకు ప్రశాంత్, ఓకే లైట్ తీసుకుంటా నేను వెళ్ళకపోతే, మనం వచ్చాము మనం ఏంటో చూపించి వెళ్తా నేను అంటే పాజిటివ్గా మాట్లాడింది తను. అంటే అరే ఇట్లా ఉంటారా అని అనిపించింది. చాలా చాలా జెన్యూన్ తను. దమ్ము శ్రీజది రీసెంట్గా ఒక ట్రోలింగ్ వస్తుంది. ఏది అంటే తను ఏదో విషయంలో హ్యాండ్ రేస్ చేసింది, క్వశ్చన్ అడిగే లోపే వద్దులే నువ్వు కూర్చో అని చెప్పేసి ఇన్సల్టింగ్ గా మాట్లాడడం, అది ట్రోల్ అవుతుంది చూసారా? నవదీప్ అండ్ దమ్ము శ్రీజది. అంటే బిగ్ బాస్ కి పిలుస్తారు, అడుగుతారు, మళ్ళీ తను చేయలేపేసరికి కూర్చో అవసరం లేదంటారు. వాళ్ళు బేసిక్గా ఏంటంటే నీ మైండ్ సెట్ ఎలా ఉంటో టెస్ట్ చేస్తారండి ప్రతి చిన్న ప్రతిది కూడా. ఇప్పుడు కూర్చో ఎలా రియాక్ట్ అవుతారు మీరు అనేది చూస్తూ ఉంటారు. అదే కదా బిగ్ బాస్. మీరైతే ఎలా రియాక్ట్ అవుతారు? అలా నేను ఇచ్చేస్తాను చిన్నగా, ఇచ్చేస్తే బయటకు వచ్చేస్తారు కూడా. వచ్చేస్తా. మీరు జెన్యూనిటీ లేకుండా ఫేక్గా ఉంటే వాళ్ళు చెప్పేస్తారు వద్దు బాబు వెళ్ళిపో అని చెప్పేస్తారు. నీకు ఏది అనిపిస్తే అదే మాట్లాడాలి. నీకు అనిపించింది నువ్వు మాట్లాడకుండా గమ్మున ఉంటే వర్కౌట్ కాదు అది. అలాంటప్పుడు బిగ్ బాస్ అవసరం లేదంటారు వాళ్ళు. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, నువ్వు ఏదైనా మాట్లాడు, నువ్వు ఎట్లనే ఉండు. ఇప్పుడు నీకు తన్నాలనిపిస్తే తన్నేసేయి అంతే. నీకు తన్నాలనిపించిందా కానీ నువ్వు తన్నకుంటూ ఉంటావు చూసినావా, నువ్వు వద్దు. వాళ్ళు అదే చెప్తారు, ఒక్కటే వచ్చి గమ్మున ఉండొద్దు అంతే. మాస్క్ మ్యాన్ గురించి ఏం చెప్తారు? నేను సరిగ్గా మాట్లాడలేదు సరిగా. ఎపిసోడ్స్ లో చూస్తే ఏమనిపించింది అసలు? తను కొంచెం స్ట్రాంగ్ గానే అర్థమైంది. నేను నిన్న అనుకుంటా మెసేజ్ చేశాను ఇన్స్టాలో, కంగ్రాట్స్ అన్నా అంటే థ్యాంక్ యూ బ్రదర్ అని లవ్ సింబల్ పెట్టాడు. అనగానే ఆల్ ది బెస్ట్ అన్న అని చెప్పి పెట్టాను అంతే. నాకు కొంచెం బాగా అనిపించింది తనని చూస్తే. అంటే ఏంటంటే ఏదైనా ఉంటే స్ట్రేట్గా మాట్లాడి జెన్యున్గా మాట్లాడడం హ్యాపీ అనిపించింది నాకు. అలాంటి వాళ్ళు కన్ఫర్మ్గా ఉంటారు బిగ్ బాస్. శ్రావణ్ డిమాండ్ ఏదో ఉంది, డైమండ్ పవన్. అతని గురించి అతను ఏమనిపించింది? ఉండగలుగుతాడు అనిపించింది. పవన్ కూడా నాతో మాట్లాడతాడు. నిన్ననో మొన్న మాట్లాడాం అనుకుంటా తనతో. బ్రదర్ ఉండాలి మీరు, ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అన్నాడు. ఆల్ ది బెస్ట్, మంచి వెళ్తే హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనగానే థ్యాంక్ యూ బ్రో అని చెప్పినాడు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అవుతారు ఇప్పుడున్న వాళ్ళలో, మాట్లాడే వాళ్ళలో? అది చెప్పరు సరే, అసలు వర్తే కాదు వీళ్ళు అగ్ని పరీక్ష. ఇప్పుడు నేను ఒకటే, ఇప్పుడు ఇతను నాకు ఇష్టం ఇతను ఇష్టం అని అనుకో, ఇప్పుడు అందులో మీరు ఉన్నారు, నాకు అతని ఇష్టం అంటే మీరు ఫీల్ అవ్వరా? మీరు నాతో మాట్లాడినప్పుడు అవుతారు, వాళ్ళు కూడా అట్లా ఫీల్ అవ్వరు. అందుకే చెప్పలేను నేను. నాకు ఇలా అనిపించిందని చెప్పేసాను అనుకో, వీళ్ళు ఫీల్ అవుతారు, ఓకే మన పేరు చెప్పలేదా వీడు, ఓకేలే అని అనుకుంటారు. అదే చెప్పకుండా గమ్మునున్నాను అనుకో, ఓకేలే ఎవరి పేర్లు చెప్పలే కదా, మనకు కూడా చెప్పలేదు అనుకుంటారు. ఓకే, సో ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వరు అనుకుంటా. నేను వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు మాత్రం చెప్తా. నేను ఒకటి అడుగుతున్నా, సో ఇప్పుడు వచ్చిన అగ్ని పరీక్షలో వీళ్ళంతా 45 మెంబర్స్ లో 16 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా, వీళ్ళలో అసలు వర్త్ కాదు అనిపించిన వాళ్ళు ఎవరు? అమ్మో ఇది చాలా కష్టం. ఎందుకు కష్టం? వాళ్ళు ఫీల్ అవుతారు వాటిగానే నాకు, ఎందుకంటే వాళ్ళంతా ఫీల్ అవుతారు. మరి ఇప్పుడే జెన్యూన్ గా లేరు మీరు. మరి అదే మీరు బిగ్ బాస్ లో డైరెక్ట్ గా చెప్పాలి కదా. ఇప్పుడు
ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాం అనుకో, ఆడ చెప్పాలి, ఇక్కడ ఇంటర్వ్యూ కదా, ఫోటోలు వేసేసి ఇడంటే నాకు ఇష్టం లేదని వేసేస్తారు. ఇది చాలా దారుణం కదా. thumbnail. అక్కడ అనుకో ఫీల్ అయితే లైట్ తీసుకుంటా, నేను పట్టించుకోను. బిగ్ బాస్ కి వెళ్తే మళ్ళీ ఇలా ఉంటే నడవదేమో కదా, ఇలా ఉంటే జెన్యూన్ ఉండాలి కదా, నచ్చకపోతే ఓపెన్ గా చెప్పాలి. అవును, ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు అయితే వాళ్ళది అయిపోతుంది ప్రాసెస్. అలాంటప్పుడు మనం వాళ్ళని ఇది చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకవేళ మన వల్ల వాళ్ళు బాధపడతారు అంతే. 2 days కోసం మనం ఎందుకు ఇది చేయడం అని నాకు నచ్చదు. ఇప్పుడు 7th కదా స్టార్ట్ అయ్యేది. అవును, 7th September. అట్లా వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో నా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అనుకుంటారు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీ గురించి ఆయన మాట్లాడతాడు. మాట్లాడినా పర్లేదు, ఇట్స్ ఓకే. ఓకే, సో నా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మొత్తం ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఒక 2 words లో షేర్ చేసుకోవాలి. అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ మొత్తం చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ నాకు. ఎందుకంటే ఒక ఇన్ని వేల పీపుల్ అంటే ఒక 13,000-14,000 దాంట్లో నేను ఉండడం చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందులోకి వెళ్ళి 200 నెంబర్స్ని తీశారు, అందులోకి వెళ్ళి 100 నెంబర్స్ని తీశారు, 100లోకి వెళ్ళి 40-45 నెంబర్స్ని తీశారు. అందులో మనం ఉండడం అనేది హ్యాపీ. అది ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యి మనల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ హాట్స్టార్లో పెట్టి మళ్ళీ ఆ వీడియో కట్ చేసి నాకు కొలాబరేట్ పెట్టి, అంటే ఇంతమందిలో మనం అక్కడ దాకా వెళ్ళామంటే హ్యాపీ. చాలా మంది అవకాశం దొరక కూడా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ట్రై చేస్తే నాకు చాలా ఈజీ. అది కొంచెం నా గురించి ఆలోచిస్తారు, ఇంత ముందు ఆలోచించకపోవచ్చు, ఇప్పుడు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు కొంచెం నేను స్ట్రాంగ్గా ట్రై చేయవచ్చు ఇంకా గట్టిగా అని. ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళని గుర్తించి పిలిచినందుకు. ఎందుకంటే అసలు వాళ్ళకి నేను పిలవాల్సిన అవసరం కూడా లేదు. నన్ను పిలిచి అక్కడ దాకా స్టేజ్ దాకా పిలిపించారంటేనే ఎక్కడో ఇక్కడ కొంచెం వర్తబుల్ రా నాయన అని పిలిచినట్టున్నారు. నెక్స్ట్ మొత్తం అనిపిస్తారు. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒకవేళ నిజంగా బిగ్ బాస్ కి వెళ్ళుంటే ఎన్ని డేస్ ఉండేవాళ్ళు అక్కడ, ఎన్ని వీక్స్ సర్వైవ్ అయ్యేవాళ్ళు? నేనా బిగ్ బాస్కి వెళ్తాను డైరెక్ట్ కప్కే ట్రై చేసుకుని వస్తా డైరెక్ట్. అంటే ఎన్ని వీక్స్ అని కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా, మరి అన్ని ఫేస్ చేసేవాళ్ళ తీసుకొచ్చుకొని అందరినీ, ఇంకా అన్ని సీజన్లో ఉన్న వాళ్ళందరూ తెచ్చుకోమని. ఓకే, మెంటల్గా కప్ కోసమే ట్రై చేసేవాళ్ళు అంతే. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కదా. ఒకవేళ మధ్యలో ఒక టాప్ 10 కి వెళ్ళో లేదా 15 లోకి వెళ్ళో బయటికి వచ్చేటప్పుడు ఫీలింగ్ వెళ్తే ఫస్ట్ వీక్ లోనే వచ్చేయచ్చు కదా, వచ్చేయచ్చు, అప్పుడే పంపించేయండి. అంటే ఒకవేళ ఎలిమినేట్ అవుతే ఏంటి ఫీలింగ్ అంటున్నా? లేదు, అప్పుడు గీతూ రాయల్ చేసింది అలా లేదు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇక్కడ నాకు అవకాశం రాలేదు బేసిక్గా. ఇప్పుడు స్టార్టింగే కదా, నెక్స్ట్ గేమ్స్ రౌండ్ అవి సంథింగ్ ఉన్నాయి కదా, అక్కడ దాకా పోయేది ఉంటే తెలిసేది కదా నేను ఏందని. తెలియక ముందుకి తీసేసరికి కొంచెం బాగా. ఇప్పుడు ఇందులో ఎట్లా అయితే డైరెక్ట్ మూవ్ ఉంటుంది, అంటే మనం ఏంటో తెలుస్తుంది ఆడియన్స్ కూడా. తెలిసినప్పుడు అప్పుడు కొంచెం ఓకే స్ట్రాంగ్ రా అని చెప్పి తెలుస్తుంది. మనం ఎందుకు వెళ్తాం అప్పుడు వెళ్ళాం. ఒక గంట చాలు తెలవడానికి ఎపిసోడ్స్లో, అది తెలుస్తుంది ఈజీగా ఏంటని. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్, సారీ లాస్ట్ క్వశ్చన్ అని అడుగుతూనే ఉన్నా, ఏమనుకోవద్దు. సో బిగ్ బాస్ స్క్రిప్టెడా లేదా జెన్యూనేనా అని ప్రతిసారి ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు. సో నేను కూడా ఇది అడిగేద్దాం అనుకున్నా, ఏంటి స్క్రిప్టెడా జెన్యూ? లోపలికి వెళ్ళాక కూడా అంటే మీకు అవగాహన ఉంటుంది, ఫ్రెండ్స్ ఉన్నారు. లేదు జెన్యూనే, ఇప్పుడు జెన్యూనే. మొబైల్స్ అవన్నీ తీసేసుకుంటున్నారు కదా వాళ్ళు, మొబైల్ తీసేసుకున్నారు అంటే ఇలా చేయండి ఇలా మాట్లాడండి, అలా ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పరు, మీరు మీలా ఉండండి అంతే. మొబైల్ తీసేసుకుంటారు, వాచ్ తీసేసుకుంటారు, ఏది ఉండదు అక్కడ, ఏమి ఉండవు మన దగ్గర. తీసేసుకుంటారు వాళ్ళు. నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యి. ఓకే, నాకు ఆడిషన్లో ఉన్నప్పుడు చిన్న మేడం సంథింగ్ ఇది అడిగేసరికి కోపం వచ్చి కింద చైర్ దన్నేసా నేను. మీరా? ఆడిషన్లో చైర్ దన్నేస్తే ఏంటి అలా చేస్తున్నావు నువ్వు, నన్ను పిలువరు కావచ్చు అనుకున్నా నేను బేసిక్గా. అక్కడే పక్కన పెట్టేస్తారే అనుకున్నా. కట్ చేస్తే నాకు కాల్ వచ్చింది. ఎందుకంత కోపం వచ్చింది? అది ఎందుకో తెలీదు, ఏదో దేనివల్ల కోపం వచ్చేసరికి నిజ చేశారు. నన్ను పిలువరేమో అనుకున్నా, పిలిచిర్రు, కాల్ వచ్చింది. అంటే ఏం అర్థమైందంటే నేను నాలాగానే ఉండాలి, అప్పుడే బిగ్ బాస్ కావాలి. నేను ఫేక్గా ఉంటే బిగ్ బాస్కి వద్దు. మొత్తానికి ఇంకా కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా, చూద్దాం. ఓ గాడ్, వెయిటింగ్ అంతే. నా చేతుల్లో ఏం లేదు, నాకే తెలీదు, వాళ్ళకే తెలీదు, ఇప్పుడు ఉన్న వాళ్ళకే తెలీదు అక్కడ ఏమవుతుంది ఏంటని. అంటే ఏంటంటే మనం వెయిట్ చేయాలి అంతే, దేనికైనా వెయిటింగ్ ఫర్ కాల్ అంతే. వస్తే హ్యాపీ, మేము కూడా మీకే ఓటేస్తాం ఖచ్చితంగా.
సో నిజంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇంటర్వ్యూకి వచ్చారు, మీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా శశి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. హాయ్ అండి అందరికీ. శశి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ నొక్కండి. మంచి మంచి కంటెంట్తో వస్తున్నారు. సునీత గారు మంచిగా ఇంటర్వ్యూ చేసారు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ గంట బెల్ నొక్కి మీకు ఈ ఇంటర్వ్యూ నచ్చితే ఫాలో అయ్యండి. కామెంట్ కూడా పెట్టండి. కామెంట్ కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.